నారాయణ చరణం శరణం ప్రపద్యే. భూతం సహస్రమదావ్య భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. అందరికీ నమస్కారం అండి. మనం ముకుందమాల స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉన్నాము. చక్కగా 33 శ్లోకాలకు అర్ధ సహితంగా తెలుసుకున్నాము. ఇతోధికంగా నేను తెలుసుకున్నవి విన్నవి వివిధ పుస్తకాల నుండి సేకరించిన దాన్ని నేను కలుపుకుని దాన్ని నేను అర్థం చేసుకున్న రీతిగా మీకు తెలియబరుస్తూ ఉన్నాను ఈ విషయాన్ని. అయితే ఇందులో 34వ శ్లోకం మనకి చూస్తుండగా 10 రోజులు గడిచిందండి. మా చిన్నమ్మ గారు పరమపదించి, అంటే కాలము దేని గురించి ఆగదు, కాలంతో మనము నడవడానికి ప్రయత్నం చేయాలి. ఒకరోజు 1 గంట 1 నిమిషం పోయింది అంటే తిరిగి రాదు మళ్ళీ. కాబట్టి అటువంటి సమయం ఎంతో విలువైనది. దాన్ని మనము చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు కాదు, ఈ వయసులో కాదు, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటే ఈ కాలంలో అసలు ఎప్పుడూ చేయలేము ఏ పని కూడా. మనం చేయడం అంటూ ప్రారంభిస్తూ ఉంటే అది దినదిన ప్రవర్ధమానం అవుతుంది. వర్ధదాం అభివర్ధదాం అని చెయ్యాలనే సంకల్పం కలిగినప్పటి నుండి అది వర్ధమవుతుంది. అంతేగాని మనము ప్రారంభించడానికే ఆలోచనలో పడ్డాము అంటే ఇంకా ఎప్పటికీ మనం ప్రారంభించలేము. కాబట్టి మనము కొన్నిటికి మరి తొందరపడి నిర్ణయాలు తీసుకోవాలి. మనకు మంచి చేసే విషయాలలో ఆలస్యం అమృతం విషయం అవుతుంది. అప్పుడు అంటే కొన్ని విషయాలలో మనము ఏదైనా ఇతరులను నమ్మడానికి, భగవంతుణ్ణి నమ్మడానికి ఆలోచించద్దు. చక్కగా దాన్ని వెంటనే అమలు చేసుకోవాలి, వీలైనంత చక్కగా ఉపయోగించుకోవాలన్నమాట. అయితే మరి 34వ శ్లోకంలో ఏమి చెప్తున్నారో చూద్దాం. తత్వం ప్రసీద భగవన్ కురుమయ్యవ నాథే విష్ణు కృపాం పరమకారుణికః కిలత్వం సంసారసాగర నిమగ్నమనంత దీనముద్ధస్తు మరసి హరే పురుషోత్తమోపి అని చెప్తున్నారు ఇక్కడ. తత్వం ఏం తత్వం తెలుసుకుందాం. ఓ భగవంతుడా, అనంతుడా, హరి విష్ణు, నీవు భక్త సులభుడవు, మరి రక్షించేవాడివి. మరి నేనేమో దీనుడను, శూన్యుడను, నా దగ్గర ఏమీ లేదు. కాబట్టి నాయందు కృప చేయవలసింది, నన్ను అనుగ్రహించవలసింది నువ్వు పరమ దయాళువు కదా. మరి ఈ సంసార సాగరం నుండి నన్ను మునిగిపోతూ ఉన్న నన్ను దీనుడిగా నిన్ను అర్థిస్తూ ఉన్నాను. నన్ను దరి చేర్చుటకు సమర్థుడవు కాబట్టి, నువ్వు పురుషోత్తముడివి కాబట్టి నిన్నే అడుగుతున్నాను. ఓ భగవంతుడా, ఈశ్వరా, నేను నిన్ను తప్ప ఎవరిని కూడా ఆశ్రయించడం లేదు. కాబట్టి నువ్వు తప్పకుండా నన్ను కృప చేయవలసింది అని కోరుతూ ఉన్నారన్నమాట ఈ శ్లోకంలో. మరి అలా అడుగుతూ ఉంటే మరి స్వామి ఏమన్నారట అంటే, కృప చేయమంటున్నావు కదా, నీవు పాపివి, మరి నువ్వు ఇన్ని పాపాలు చేస్తే నిన్ను ఎందుకు కృప చేయాలి నేను అన్నారట. అంటే మరి స్వామి, నువ్వు కరుణామూర్తివి కదా, క్షమించే శక్తి గలవాడివి. నేను కృపకు తగినవాడనైనను, నువ్వు పరమ కారణికుడివి కాబట్టి నన్ను రక్షించవలసినదే అని చెప్తూ ఉన్నారు. మరి నీకేమి అనార్థం సంభవించింది, ఎందుకు ఇలా అడుగుతున్నావు, ఇట్లా చేస్తున్నావు అంటే, నేను ఈ ముకుందమాల అనే శ్లోకాలలో
13, 14 శ్లోకాలలో మనకు సంసార సాగరములో మునిగిన దీనుడిని నన్ను సంసార సాగరం దాటడానికి తెప్ప వంటి నామాన్ని జపించాలి అని చెప్పారు కదా. మరి అట్లా నేను గట్టెక్కించవలసిన బాధ్యత నీది కాబట్టి నేను నిన్ను స్మరిస్తూ ఉన్నాను. నువ్వు అనంతుడవు కాబట్టి నువ్వు ఎట్లయినా కూడా నన్ను ఈ సంసార సాగరాన్ని దాటించాలి. నేను అందులో మునిగి ఉన్నాను. ఇప్పుడు నువ్వు హరి అనే పేరు నీకు ఎందుకు వచ్చింది? మరి నేను పాపాలు చేస్తే నా పాపాలను హరించాలి, అందుకే నీకు ఆ పేరు వచ్చింది. ఆ నామస్మరణ చేస్తున్నాం కాబట్టి నువ్వు నా పాపాలను హరించి నన్ను ఈ సంసార సాగరాన్ని గట్టెక్కించు అంటున్నారట. మరి నన్ను చూసి ప్రార్థింపవలైనా ఇంకా బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు, ఎవరినో చేసుకోవచ్చు కదా, నువ్వు నన్నే ఎందుకు చేస్తున్నావయ్యా అంటే ఇవన్నీ మన ప్రశ్నలు, స్వామి ప్రశ్నలు వేస్తున్నాడు అనుకుంటున్నాము అని తనకు తానే ప్రశ్నించుకొని జవాబులు కూడా మనకు చెప్పేస్తూ ఉన్నారన్నమాట. ప్రశ్నల రూపంగా చెప్తే మనకు బాగా అర్థమవుతుంది అని కులశేఖరాలు వాళ్ళు చూడండి ఎంత ఖచ్చితత్వం ఉన్నది దాంట్లో. అంటే తన భావాన్ని తెలపడంలో అంత నిక్కచ్చిగా తెలుపుతూ ఉన్నారన్నమాట. మరి మళ్ళీ మనకేం డౌట్లు ఉండవు ఇక అట్లా. మరి నువ్వు నిన్ను చూచి నన్ను చూసే ఎందుకు ప్రార్థిస్తారు? నువ్వు ఇంకే దేవుడినన్నా బ్రహ్మదేవుడినో ఇంకెవరినన్నా చేయొచ్చు కదా అంటే, స్వామి బ్రహ్మాదులు పురుషులు, నువ్వు పురుషోత్తముడివి కదా, అందుకే నేను చేస్తున్నావు అన్నమాట. చెప్పిన కదా మరి నువ్వు భగవద్గీతలో అందరికన్నా నేనే గొప్ప అని చెప్పినావు. మరి నాకన్నా పెద్దది లేదు, నాకన్నా ముందు లేదు, అది లేదు, ఇది లేదు, నేనే అని చెప్పినప్పుడు మరి మేము నిన్నే నమ్ముకొని ప్రార్థిస్తున్నాము అంటున్నారట. మరి ఇంకా బ్రహ్మాదులు అందరూ కూడా నిన్నే ఆశ్రయిస్తారు. నీ నాభి కమలం నుండే బ్రహ్మదేవుడు పుట్టిండు. మరి ఆ బ్రహ్మదేవుడికి నువ్వు వేదాలు నేర్పించినావు. మరి నువ్వు చెప్తే ఆ బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉన్నాడు. మరి అటువంటప్పుడు నిన్ను పట్టుకుంటాం కానీ వాళ్ళని ఎందుకు పట్టుకుంటాం మేము? మనకు ఎవరైతే దేవాది దేవుడు ఉంటారో వాళ్ళని ప్రార్థిస్తాము. నిన్ను నమ్మి అడుగుతున్నాము, నిన్ను విడువను నేను, ఎటులైనా నువ్వు నన్ను అనుగ్రహించవలసిందే అని నిక్కచ్చిగా చెప్పేస్తున్నారట పెరుమాళ్ళకు. మరి 35వ శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. ఇది చాలా మంచి శ్లోకం అండి. నాకు చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పించేది ఈ శ్లోకము. ఇలా చదవాలని కొన్ని శ్లోకాలు నిత్య పారాయణం చేసుకుంటూ ఉంటారు కదా, అందుకని ఆ టైంలో చదివేటప్పుడు చెప్పేవారన్నమాట. అందుకని అలా గుర్తుందండి ఇది. అయితే ఇక్కడ నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. బాగుంది కదా శ్లోకము. మరి ఇక్కడ ఏమంటున్నావు? నారాయణ పాద పంకజము, కమలముల వంటి పాదాలకు నమస్కరిస్తున్నాను. కరోమి నారాయణ పూజనం అంటే నారాయణ పూజనం, విష్ణు పూజలు చేస్తూ ఉన్నాము, కరోమి చేస్తూ ఉన్నాము. ఇంకా ఏం చేస్తున్నాం? నారాయణ నామ నిర్మలం, నారాయణ నామాన్ని స్మరిస్తూ ఉన్నాము నిర్మలమైన మనసుతోని, దోషరహితులమై ఏ దోషాలు కల్మషాలు పెట్టుకోకుండా చక్కగా నిన్ను స్మరిస్తూ ఉన్నాము. స్మరామి నారాయణ తత్వం అవ్యయం అంటే పరతత్వాన్ని, అవ్యయం అంటే నాశరహితమైన
నారాయణ తత్వాన్ని, విష్ణుడు అనే పరతత్వాన్ని స్మరిస్తూ ఉన్నాం, తలుస్తూ ఉన్నాం మేము అని తెలియజేస్తూ ఉన్నారు. మేము ఏం చేస్తున్నామో అది చెప్తూ ఉన్నారు. మరి మేము సంసార సాగరంలో పడి అల్లాడుతూ ఉన్నాము కాబట్టి మమ్మల్ని ఉద్ధరింపమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి నీచత్వమును, నారాయణుని యొక్క పరతత్వమును వెల్లడిస్తూ ఉన్నారట. అంటే మనమేమో దీనులము, మాకెవరు దిక్కులేరు, నువ్వేనయా దిక్కు అని మన నీచత్వాన్ని తెలియజేసుకోవాలి. ఆ పరతత్వము నువ్వే దిక్కు, నువ్వే గొప్పవాడివి అని పరతత్వాన్ని గురించి తెలియజేస్తున్నారు. మరి ఎవరైనా అంతే కదండి, నువ్వే దిక్కు, నువ్వు చేయకపోతే తప్పదు, నువ్వు చేయాల్సిందే అంటేనే కదా చేస్తారు. నువ్వు చేసినా చేయకపోయినా పర్వాలేదు, వీలైతే చేయండి అంటే ఎవరు చేస్తారండి సహాయం? మనకు ఏదైనా అత్యవసరంగా కావాలంటే ఏం చేస్తాం? వాళ్ళని అడుగుతాం వెళ్ళి, తప్పదు మీరు చేయాల్సిందే, మీరు చేయకపోతే ఎవరు చేస్తారండి, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అని. ఎందుకంటే తప్పకుండా వాళ్ళతోని మనం లాభం పొందాలనుకున్నప్పుడు. మరి అలాంటిది మరి భగవంతుడిని ప్రార్థిస్తూ మనకి ఇంకా సిగ్గెందుకు? మాకు చేత కాదయ్యా అని ఓపెన్గానే చెప్పేసుకోవచ్చు. కాబట్టి మన నీచత్వాన్ని తెలియజేస్తూ మరి పరతత్వం గురించి చెప్పాలి. అట్లా చెప్పినప్పుడే ఆయన అనుగ్రహాన్ని పొందుతాము అని మనకు ఆళ్వార్లు ఉపదేశిస్తూ ఉన్నారన్నమాట. ఈ విషయము లేకపోతే మనము ఉద్ధరింపబడలేము అని వారి ఆరాటం. మరి నమస్కారములు మానసికమైనవి కదా, కాయిక వాచిక కూడా ఉండాలి కదా. మరి మనము లోపల నమస్కరిస్తున్నా అనుకుంటాం, మరి వాచక ఏముండాలి? నోటితో కూడా మనం స్మరించి నమామి అనాలి. అదేవిధంగా కర్మ ఏముండాలి? కాయక అంటే శరీరంతో చేతులు జోడించి పాదాలను స్పృశించి మనం నమస్కరించాలి. అంటే మనోవాక్కాయజ కర్మలు అంటారు. మనసుతోని, వాక్కుతోని, తర్వాత కర్మలతోని 3 త్రికరణ శుద్ధిగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మరి మన చిన్నతనాన్ని తెలపడానికి, నేను అశక్తుడను, అజ్ఞానిని, నాకు తెలియదు, నేను నీ దాసుని అనడానికి మనం సిగ్గుపడొద్దట. చిన్నతనము అని అనుకోవద్దట. తెలుపుకోవడానికి నారాయణుని ఆ పరాపరుడికి తెలియదా? మరి ఆయన దగ్గర పోయి మనము దాచుకోవాల్సిన అవసరం లేదు. అయితే మంచిగా ఓపెన్గా ధైర్యంగా మన నైత్యానుసంధానం చేయండి అంట. నైత్యానుసంధానం అని చెప్తారు మన పెద్దలు, మన వైష్ణవ భాషలో. మనం తక్కువ అని చెప్పుకోవడం అన్నమాట. దాసులము అని నిన్న వచ్చింది కదా, భృత్య అని. అట్లా మనము ఎప్పుడు మన స్థానము అందరికన్నా చిన్నది అని తెలపడానికి మనము సిద్ధంగా ఉండాలి. దాన్ని ఏదో అవమానంగా భావించకూడదట. మనం ఎంత దాసులం అంటామో అంత ప్రీతిపాత్రులం అవుతామట నారాయణుడికి. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నది ఇక్కడ సిద్ధాంతం అన్నమాట. అంటే మాకు తెలుసు, మేము చాలా గొప్ప వాళ్ళమని ఏదో 4 మాటలు నేర్చుకొని మాట్లాడంగానే ఇక అయిపోయింది ప్రపంచమంతా, నాకు మొత్తం అన్నీ వచ్చేసినాయి అని అనుకోకూడదట. ఎంత నేర్చుకున్నా ఒదిగి ఉండాలి. ఇవాళ రేపు చెప్తూ ఉంటారు గ్రౌండ్ టు ఎర్త్ అని, డౌన్ టు ఎర్త్. అది అట్లా మనం ఎప్పుడూ భూమిని దాకే ఉండాలి, ఆకాశానికి ఎగిరిపోవద్దు. పడితే ఢబాల్ మన ఒక ఎంక కూడా ఉండదు, మిగలదు, అట్లా పడిపోతాం. కాబట్టి ఇక్కడ మన కులశేఖరాలు వాళ్ళు చెప్పేది ఆ ఉద్దేశంగానే చెప్తూ ఉన్నారు. మనము మన దీనత్వాన్ని తెలుపుకోవాలి స్వామికి. ఎట్లయినా కూడా అయ్యో వినట్లేదు, నాకేం పని కావట్లేదు, ఈ దేవుడు కాదు అని ఇంకో దేవుడి దగ్గరికి పోవద్దట అని చెప్తూ ఉన్నారు. అయితే
మరి నమస్కరించుట, పూజించుట ఇవన్నీ ఏంటివి? తిరువారాధన గృహంలో చేసుకుంటాం మనం. కానీ నామస్మరణ ఎక్కడ కూర్చున్నా చేసుకోవచ్చు. అట్లా అది ఒక ఫెసిలిటీ మనకు. మరి నమస్కరించుకోవడం మనసులో ఎక్కడన్నా నమస్కరించుకోవచ్చు. ఓ దేవుడా అనుకుంటాము, ఇలా అనుకుంటాము ఏదైనా కనిపిస్తూ ఉంటే. అట్లా ఈ నమస్కరించిన సూత్రంతో కేవలము తృప్తి పడడము, తృప్తి పడినప్పుడే ఆ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహము మనము నిజంగా చేస్తున్నాము అని నమ్మాలి. భగవంతుడు భక్తిపూర్వకంగా చేస్తున్నాము, వీళ్ళు నాటకాలు వేయట్లేదు, ఏదో పని కొంతమంది దగ్గర పని అవసరం కోసము వాళ్ళను బాగా పొగుడుతూ వాళ్ళ వెంట తిరుగుతాము నవ్వుకుంటూ, ఆహా నువ్వే గొప్ప అది ఇది అని. అయిపోయిన తర్వాత కథ మళ్ళీ మామూలుగానే ఉంటాము. అట్లాంటియా కోరికలు తీర్చుకోవడం కోసం వచ్చిండ్రా వీళ్ళు, లేకపోతే నిజంగా భక్తులా, నిజమే చెప్తూ ఉన్నారా అని. అందుకే భగవంతుడి దగ్గర మనము ఏది దాచాల్సిన అవసరం లేదు. మన దీనత్వాన్ని చక్కగా తెలియజేసుకొని నామస్మరణ చేసినట్టయితే తప్పకుండా అనుగ్రహిస్తాడని చెప్తూ ఉన్నారన్నమాట. మరి ఇంకా 36వ శ్లోకాన్ని చదువుదామండి. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీపద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. అన్ని నామాలేనండి ఇవి. అన్ని నామాల ప్రత్యేకతను తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఒక్కొక్క నామము ఏమేం చెప్తుంది, అసలు ఈ నామానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇది నామోచ్చరణ చేస్తూ ఉన్నాం అంటున్నావు కదా, ఈ నామోచ్చరణ చేయడం అనేది మన గొప్ప విషయమా? ఇది మామూలు విషయమే కదా. మీరు ఎందుకు అంతగానము ఆలోచిస్తూ ఉన్నారు? నామోచ్చరణ చేయడానికి కూడా ఇంత ఆలోచించాలా? చేసి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది అంటున్నారు. అంటే మరి అందరు ఏమడగొచ్చట, మరి ఇది సాధారణ కార్యమే అయితే మరి సులభంగా చేయవచ్చు కదా, మరి ఇంత కష్టంగా ఎందుకు చెప్తున్నారు? మీరు ఇంతగానం ఎందుకు చెప్తూ ఉన్నారు? ఏదో చెప్పేస్తే చేస్తాము అయిపోతుంది కదా, సులభంగానే చేయొచ్చు కదా అంటున్నారన్నమాట. అంటే అదే ఆశ్చర్యం కదా. మరి ఈ పశుపక్షాదులు కూడా నామస్మరణ చేస్తాయి, వాటికి అవయవాలు ఇవ్వకపోయినా మూగవాళ్ళైనా కూడా చేస్తున్నాయి, చేతులు లేకపోయినా భజన చేస్తున్నాయి. మరి అన్నీ ఉండి కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాము? మనుషులకు అన్ని అవయవాలు ఇచ్చిండు భగవంతుడు, నోరిచ్చిండు పలకడానికి, చక్కగా చేతులు ఇచ్చిండు నమస్కరించడానికి, భజన చేయడానికి. అయినా మరి ఎందుకు చేయలేకపోతున్నాము? మనుషులకు సామర్థ్యం ఉండి కూడా చేయడం లేదనేదే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయము. అయితే పెరియాళ్ళ వాళ్ళు ఏమన్నారట అంటే, బిడ్డలకైనాను రామకృష్ణ అని పేర్లన్న పెట్టుకుంటూ లేరు, అట్లా పేర్లు పెట్టుకొని పిలిచినా కూడా నామస్మరణ అవుతుంది కదా అన్నారట. మరి నారాయణుడు అని పేరు గల కొడుకును పిలిచిండు కదా, ఎవరు? అజామిళుడు నారాయణ అన్నాడు. తన కొడుకు దాసీపుత్రుడైన దాసీపుత్రుడి పేరు నారాయణ అని పెట్టుకొని నారాయణ అని కొడుకును పిలిచినా కూడా చక్కగా నారాయణ దూతలు వచ్చిండ్రు ఆయన కోసము, ఆయన తరించిపోయిండు కదా, మరి అట్లన్నా చేయవచ్చు కదా అని అంటున్నారు. దీంట్లో ఆలోచించేది ఏముంది? నామస్మరణ చేయడానికి మరి శ్రీనాథ అంటున్నారు. మరి శ్రీ లక్ష్మిని పురుషకారంగా చేసుకుంటాం కదా మనము, స్వామిని ఆశ్రయించే వాళ్ళను. మరి లక్ష్మీదేవిని మనము పురుషకారం చేయాలి.
లక్ష్మీదేవిని పురుషకారంతో మనం స్వామిని ఆశ్రయించాలి అంటున్నారు ఇక్కడ శ్రీనాథ అనడం వల్ల. మరి ఇంకా 37వ శ్లోకం చూడండి. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి సక్తుం సుమర్ధో నక్తుం నమర్ధోపి న వక్తి కశ్చి దహోజనానాం వ్యసనాభిముఖ్యం అంటున్నా. అంటే ఇక్కడ కూడా అన్ని నామాలు ఇచ్చిండ్రు. మరి ఆ నామాలను మనము ఎలా పలకాలి, ఏం చేయాలనేది 2 శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారన్నమాట కులశేఖరాల వాళ్ళు. మరి ఇవి ఇంట్లో ఏముంది, ఆ లక్ష్మీపురగా ఇప్పుడు ఆ స్వామిని కొలవలేకుంటే లక్ష్మీ పురుషకారం అంటే రికమెండేషన్ తీసుకోండి లక్ష్మీదేవి ద్వారా కదా. నడిరేయి జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును పాట కూడా ఉంది కదండి. వచ్చినప్పుడు చెప్పమ్మా కాస్త మా గురించి అని చెప్తూ ఉంటారు కదా. మరి అటువంటప్పుడు మనము లక్ష్మీ పురుషకారంతోనైనా చేయొచ్చు. మరి తండ్రి కోపిస్తాడనుకో, తల్లి ఏం చేస్తుంది అని నన్ను అడ్డగించి అయ్యో పాపం చిన్నోడు వాడికి తెలియక చేసిండు అని బుజ్జగింపజేసి తండ్రిని శాంతింపజేసి ఆ పిల్లవాడిని అనుగ్రహింపజేస్తుంది కదా. ఆ విధంగా మనము ప్రార్థన విని స్వామి వినిపించుకోకున్నా కూడా మనకు అమ్మ పురుషకారంతో అనుగ్రహింపబడతాము. మరి కామ క్రోధాది దుర్గుణాలు ఉంటాయి కదా, వాటిని పోడగొట్టి మనకు మోక్షాన్ని ఇవ్వగలిగిన వాడు నారాయణుడే. కాబట్టి మనము తల్లిని ఆశ్రయించి అయినా సరే తండ్రి సామాన్యంగా నుండేనేని పర్వాలేదు, ప్రయోజనము లేదు, తండ్రికి శక్తే లేదు. లేనప్పుడు తల్లిని అడిగినా కూడా ఏం లాభం ఉంటుంది. కానీ ఇక్కడ నారాయణుడు శక్తిమంతుడు, పురుషోత్తముడు. కాబట్టి మనము అమ్మ ద్వారా అమ్మ పురుషకారంతో చక్కగా నారాయణుని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించాలి అని చెప్తూ ఉన్నారు. మరి ఇంకా పురంధరదాస్ ఏమంటున్నారట అంటే తన పెట్టెలో సకల శాస్త్రాలు ఉన్నాయట. ఎవరు? నారాయణుని. అంటే ఉదరంలో ఆయన సకల వస్తువులను ఉంచుకుంటాడు కదా. మరి సకల వస్తువులు అంటే ఏంటిది? ప్రళయకాలంలో అన్నీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కూడా తన ఉదరంలో వసింపజేసుకుంటాడు కదా. కాబట్టి నారాయణ శబ్దం అన్నది అంత గొప్పది. మరి వాసుదేవ మంత్రము మనకిచ్చిండ్రు. ఎప్పుడు అంటే నారదులు ధ్రువుడికి వాసుదేవ మంత్రము, ద్వాదశాక్షరి మంత్రం అని ఓం నమో భగవతే వాసుదేవాయ అనేదాన్ని ఇస్తే ఆ పాపం ఆ ధ్రువుడు ఆ విధంగా నామస్మరణ చేసి చక్కగా ఉద్ధరింపబడలేదా. మరి అందుకనే మనము వాసుదేవయను నామాన్ని, దానికి నారాయణను నామాన్ని మూలము వాసుదేవ నామము. అంటే నారాయణ నామాన్ని మనము చదవడానికి మనకు యోగ్యత ఉంటుందో ఉండదో, కానీ వాసుదేవ మంత్రాన్ని ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు. దానికి మూలమైనది నారాయణ మంత్రం అయినప్పటికీ వాసుదేవ మంత్రాన్ని చేసుకోవచ్చు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అయితే ఇంకా ఏమంటున్నారంటే మరి శ్రీనాథ నారాయణ వాసుదేవ నామములు నిత్యులకు ముక్తులకు తగినవి. మరి మనకు తగిన నామం ఏంటి? అసలు ఇన్ని నామాలు చెప్పిండ్రు కదా. మరి ఇన్ని నామాలు మనకు అసలు ఏమీ తెలియదు, వాటి అర్థాలు తెలియదు, ఏమీ తెలియదు.
మరి ఇవన్నీ ముక్తులకు పనికొచ్చేవి. మరి మనము సులభంగా పలకడానికి ఏ నామాన్ని పలకాలి అని అడిగితే చెప్తున్నారట. మరి శ్రీకృష్ణుడు అతడు అనగా రుక్మిణీ సహితుడు. మరి మనం ఎట్లా ఉంటామండి? ఇదంటే అదంటాం, అదంటే ఇదంటాం. ఇప్పుడేమంటున్నాం? మరి నరసింహారామ అని అనొచ్చు కదా. మనకు నరసింహ జయంతి, నరసింహ ఇంటి దేవుడు ఉంటాడు, చాలామందికి తెలుసు కదా రాముడు. అందుకని కృష్ణుడే అనన్న రాముడు నరసింహుడు అనరాదా అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు మన ఆళ్వార్లు ఏం చెప్తున్నారంటే చూడండి, నరసింహుడు అంటే భయంకరంగా ఉంటాడు, మరి రాముడు అంటేనేమో అబద్ధాలు ఆడొద్దు, ఏకపత్ని వ్రతుడు, ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, పిచ్చి పిచ్చి పనులు చేస్తే రాముడు సహించడు. కాబట్టి కృష్ణుడు అయితేనే మనకు అనుకూలంగా ఉంటాడు. మన అపరాధాలు ఉన్నా కానీ మంచిగా నవ్వుకుంటూ వాటి అన్నింటిని తొలగించేస్తాడు. కాబట్టి మనకు అనుకూలమైనది కృష్ణ మంత్రమే అని తెలియజేస్తున్నారన్నమాట.